నా పేరు డాక్టర్ వెంకటేష్, ఎమర్జెన్సీ ఫిజిషియన్. షీఈస్ డాక్టర్ మోనిక, వన్ ఆఫ్ ద ఎమర్జెన్సీ ఫిజిషియన్, అండ్ షీఈస్ ఎన్ యంగ్ డాక్టర్, డాక్టర్ భవ్యశ్రీ. సో మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. ఇక్కడ సిపిఆర్ బిఎల్ఎస్ గురించి చెప్పడానికి, బేసిక్ లైఫ్ సపోర్ట్. మమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేసిన రోటరీ క్లబ్ లక్ష్మీనారాయణ గారు ఇక్కడ ఇన్వైట్ చేశారు మమ్మల్ని. సో ఇక్కడికి వచ్చి చెప్పడానికి మెయిన్ రీజన్ ఏమంటే, సో ప్రతి ఒక్కరికి బిఎల్ఎస్ బేసిక్ లైఫ్ సపోర్ట్ ఎలా ఉపయోగపడుతుంది, ఏంటి దాని కారణాలు, ఎవరికి చేయాలి బిఎల్ఎస్ సిపిఆర్, ఎవరికి చేయకూడదు అని చెప్పడానికి మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. సో ఇక్కడ కేసీపీ గెస్ట్ హౌస్లో జరిగిందండి ప్రోగ్రాము. సో ఇది బిఎల్ఎస్ అంటే మనకి బేసిక్ లైఫ్ సపోర్ట్. ఈ బిఎల్ఎస్లో మనం సిపిఆర్ గురించి నేర్చుకుంటామండి. సిపిఆర్ అంటే కార్డియోపల్మనరీ రిసస్టికేషన్. సో ఏదైనా ఇప్పుడు హార్ట్ అటాక్ అనేది ఓన్లీ ఓల్డేజ్ కాదు, ఏజ్ కూడా వచ్చేస్తుంది. సో వాళ్ళని ఎట్లా పడిపోయిన పేషెంట్ని ఇప్పుడు మన దగ్గర మన ముందుల కళ్ళు తిరిగి పడిపోయాడా, లేకపోతే హార్ట్ అటాక్ వచ్చి పడిపోయాడా, ఎట్లా గుర్తించాలి ఏంటి అనేది చూద్దాం. సో ఒక పర్సన్ పడిపోయినప్పుడు వెంటనే అతన్ని ఒక సేఫ్ ప్లేస్కి తీసుకొని రావాలి. సేఫ్ ప్లేస్కి తీసుకొచ్చిన తర్వాత వాడు ఎందువల్ల పడిపోయాడో చూడాలి, రెస్పాన్స్ ఉందా లేదా అనేది చూడాలి పేషెంట్. సో ఆ రెస్పాన్స్ చూడడానికి మనం షోల్డర్ మీద ట్యాప్ చేసి సార్ లేండి లేకపోతే అని గట్టిగా అరవాలి. సో రెస్పాన్స్ చూసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ కాల్ ఫర్ హెల్ప్ పిలిచిన తర్వాత ఎవరైతే వస్తారో వాళ్ళని ఒక పర్సన్ని 108కి పిలవమని చెప్పాలి, ఒక పర్సన్ని 8కి తీసుకురమని చెప్పాలి. సో నెక్స్ట్ స్టెప్ మనం పల్స్ ఉందా బ్రీతింగ్ ఉందా చూడాలి. పల్స్ బ్రీతింగ్ చూడడానికి మనం గొంతు కొట్టం పక్కన నుంచి ఈ 2 ఫింగర్స్తో పల్స్ అంటే హార్ట్ బీట్ ఉందా లేదా అని చూస్తాం. అండ్ నెక్స్ట్ బ్రీతింగ్ ఉందా లేదా అని చూడడానికి చెస్ట్ రైజ్ ఉందా లేదా అని చూస్తాం. సో ఈ రెండు సైమల్టేనియస్గా చూడాలి. ఒకేసారి బ్రీతింగ్ ఉందా లేదా, పల్స్ ఉందా లేదా అని చూస్తాం. సో ఈ రెండు హార్ట్ బీట్ ఉందా లేదా, లంగ్స్ పనిచేస్తున్నాయి లేదా అని చూస్తాం. ఇవి 5 to 10 seconds లోపల చూడాలి. సో 5 to 10 seconds దాకా చూసాం, హార్ట్ బీట్ లేదు, బ్రీతింగ్ తీసుకోవట్లేదు అంటే అప్పుడు సిపిఆర్ స్టార్ట్ చేయాలి. అంటే కార్డియోపల్మనరీ రిసస్టికేషన్. సిపిఆర్ చేస్తున్నప్పుడు మనం ప్లేస్మెంట్స్, హ్యాండ్ ప్లేస్మెంట్ వచ్చేసరికి 2 నిపిల్స్కి మధ్యలో పెట్టుకొని ఎల్బో స్ట్రైట్గా పెట్టుకుని కంప్రెషన్స్ ఇవ్వాలి 30-50. అలా 5 cycles ఇచ్చిన తర్వాత చేంజ్ అవ్వాలి. ఎవరైతే కంప్రెషన్స్ ఇస్తున్నారో వాళ్ళ హెడ్ దగ్గరికి వెళ్ళి ఆక్సిజన్ అంటే నోటితో ద్వారా గాలి వెళ్ళడం కానీ, లేదా చెయ్యి ఎన్సర్పీ చేసి చేతితో గాలి వెళ్ళడం కానీ చేస్తారు. సో 5 cycles అయిపోయిన తర్వాత ఎవరైతే గాలి ఇస్తున్నారో వాళ్ళు కంప్రెషన్స్కి రావాలి, ఎవరైతే కంప్రెషన్స్ ఇస్తున్నారో వాళ్ళ హెడ్ దగ్గరికి వెళ్ళాలి. ఈ 5 cycles అయిపోయిన తర్వాత 2 minutes అయిపోయిన తర్వాత మళ్ళీ పల్స్ బ్రీతింగ్ రీచెక్ చేసుకోవాలి. ఈ కంప్రెషన్స్ కరెక్ట్గా ఇచ్చిన తర్వాత ఒకవేళ పల్స్ బ్రీతింగ్ కనుక వస్తే అంబులెన్స్ వచ్చేదాకా వెయిట్ చేసి పేషెంట్ని అంబులెన్స్ ఎక్కించి హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలి. థ్యాంక్ యూ. ఓకే, సో ఇప్పుడు మనం కంప్రెషన్ అండ్ ఆక్సిజనేషన్ రెండు ఇవ్వాలి సిపిఆర్ అంటే. సిపిఆర్ ఫుల్ ఫామ్ ఏంటి? కార్డియోపల్మనరీ రిసస్టికేషన్. సో లంగ్స్ అండ్ హార్ట్ బోత్ ఎట్ టైం సేవ్ చేస్తున్నారు, రైట్? సో ఫస్ట్ లంగ్స్ సేవ్ చేద్దామా, హార్ట్ని సేవ్ చేద్దామా? హార్ట్ని సేవ్ చేయాలి. అండ్ నేమ్లో కూడా ఉంది సిపిఆర్, కార్డియోపల్మనరీ. సో ఎప్పుడైనా కానీ ఫస్ట్ కంప్రెషన్స్ ఇవ్వాలి. ఎన్ని కంప్రెషన్స్ ఇవ్వాలి ఇప్పుడు నేను? 3. 1 cycle is 30 compressions followed by 2 breathing. ఓకే, సో ఎక్కడ హ్యాండ్ ప్లేస్ చేయాలి ఇప్పుడు నేను? సెంటర్. అండ్ మై హ్యాండ్ ఇస్ ఐ హావ్ డామినెంట్ హ్యాండ్ రైట్ సైడ్, నేను రైట్ హ్యాండ్తో రాస్తాను. మై నాన్ డామినెంట్ హ్యాండ్ ఇస్ లెఫ్ట్ సైడ్. సో ఫస్ట్ నా లెఫ్ట్ నాన్ డామినెంట్ హ్యాండ్ పెట్టి దాని మీద డామినెంట్ హ్యాండ్ పెడతాను. సో చూపిస్తాను, ఇది నాన్ డామినెంట్ హ్యాండ్, యువర్ లెఫ్ట్ హ్యాండ్ ఫాలోడ్ బై యువర్ రైట్ హ్యాండ్. అలా క్లోజ్ చేసి ఎగ్జాక్ట్ ఇన్ బిట్వీన్ యువర్ నిప్పిల్ రిడ్జ్ దగ్గర లైన్లో పెడతాను. యా, అండ్ 30 కంప్రెషన్స్ అంటే 30 సార్లు కంప్రెస్ చేయాలి మనం. యూజువల్గా నించొని మనం సిపిఆర్ చేయము, కూర్చొని నీల్ డౌన్ చేస్తాము. మీకు కనిపించదని నించొని చూపిస్తున్నాం డెమాన్స్ట్రేషన్గా. కూర్చొని మనం ఎలా ఉండాలంటే రైట్ యాంగిల్లో కూర్చోవాలి. పేషెంట్ కింద పడిపోయి ఉంటారా, హార్ట్ సర్ఫేస్ మీద తీసుకుంటాం, పేషెంట్ సీన్ సేఫ్టీలో తీసుకుంటాము. తర్వాత ఇమీడియట్గా డామినెంట్ హ్యాండ్ అండ్ నాన్ డామినెంట్ హ్యాండ్ ప్లేస్ చేసి రైట్ యాంగిల్, సార్ పోస్టర్ చూడండి, రైట్ యాంగిల్లో నేను కూర్చొని ఉన్నారనమాట. అండ్ కంప్రెషన్స్ 30 కంప్రెషన్స్. 30 కంప్రెషన్స్ ఇస్తున్నప్పుడు మీరు ఎవ్రీ కంప్రెషన్ బయటికి అవ్వాలి. 1, 2, 3, 4. ఎందుకు అలా? మీ కౌంటింగ్ రాదా మరి? ఎందుకంటే మీరు ఆల్రెడీ సిపిఆర్ చేస్తున్నారు, పబ్లిక్ ఉంటుంది మీతో పాటు, వాళ్ళు వచ్చి అడుగుతారు ఏమైంది అని. మీరు వాళ్ళని ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తారు. కల్తీకి పడిపోయాడు, పల్స్లో చెక్ చేస్తే సిపిఆర్ చేస్తాం. తర్వాత చూస్తే ఎంత కౌంట్ అంటే గుర్తులేదు.
సో ఆల్వేస్ ఎప్పుడైనా కానీ సిపిఆర్ చేస్తుంటే మీ దృష్టి అయితే సిపిఆర్లోనే ఉండాలి. కంప్రెషన్స్ ఇస్తున్నప్పుడు మీ కౌంట్ అనేది బయటకు ఉండాలి 1 2 3 అని. అండ్ ఫస్ట్ 1/3 అనేది కంప్రెస్ అవ్వాలి. ఇది మానిక్మెంట్ కాబట్టి మానిక్మెంట్ చాలా ఈజీగా ఉంటుంది చేయడానికి. రియల్ లైఫ్ సినారియోలో చాలా కష్టం, ఎందుకంటే మనిషికి స్కిన్, మజిల్, ఫ్యాట్, రిప్స్ ఇవన్నీ ఉంటాయి. సో అవన్నీ దాటుకొని చేయాలి. దీంట్లో ఒక ప్లాస్టిక్ షీల్డ్ అంతే ఇది. సో ఇది ఇంకా ఈజీగా అయిపోతుంది మీకు చేస్తే. ఓకే, సో ఇప్పుడు ఒక కంప్రెషన్ చేస్తాం చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 కంప్రెషన్. ఎన్ని బ్రీత్స్ ఇవ్వాలి? తర్వాత 2 బ్రీత్స్ ఇవ్వాలి. సో బ్రీత్స్ ఇచ్చే ముందు మనం ఏం ప్రొసీజర్ అనుకున్నాము? నెక్ని ఎక్స్టెండ్ చేయాలి అండ్ యూ హ్యావ్ టు మేక్ యువర్ హ్యాండ్ సర్కిల్ చేసి ఎన్ సర్కిల్ చేయాలి. అవునా? ఇప్పుడు ఇది ఎన్ని సెకండ్స్కి ఒక బ్రీత్ ఇస్తారు? ఇందాక సినారియోలో మీకు పల్స్ ఉంది, బ్రీతింగ్ లేదు. ఇక్కడ సినారియోలో మీకు పల్స్ లేదు, బ్రీతింగ్ లేదు. కాబట్టి ఎవ్రీ 1 minute ఒక బ్రీత్ ఇచ్చేసారు. అంటే వెంటనే ఇవ్వాలి. ఫస్ట్ బ్రీత్ తీసుకొని బ్రీత్ ఇవ్వాలి, మళ్ళీ బ్యాక్ వచ్చి బ్రీత్ తీసుకొని మళ్ళీ బ్రీత్ ఇవ్వాలి. ఇక్కడ 6 seconds వెయిట్ చేయడానికి లేదు. ఓకే, ఇది 1 cycle. ఇలా ఎన్ని సైకిల్స్ చేయాలి? అసలు సిపిఆర్ చేయడానికి రీజన్ ఏంటి? మనం మోటో ఏంటి? ఆన్సర్స్ రావాలి. సిపిఆర్ ఎందుకు చేస్తున్నాము? హార్ట్ని, లంగ్స్ని రీస్టార్ట్ చేయడానికి. అవునా? సో ఇప్పుడు ఎన్ని సైకిల్స్ దాకా ఆగి తర్వాత మళ్ళీ చెక్ చేయాలి. మరి రీస్టార్ట్ అయిందా లేదా అని చెక్ చేయాలి కదా. అలా చేసుకుంటూ పోం కదా సిపిఆర్ అంటే 30:2. ఇందాక సర్చ్ చేసింది 1 cycle. అలా 5 cycles చేయాలి. 5 cycles చేశాక ఆగి మళ్ళీ పల్స్ ఉందా లేదా అని చెక్ చేసి, ఒకవేళ పల్స్ లేదు, బ్రీతింగ్ లేదు అంటే మళ్ళీ సిపిఆర్ చేయాలి. ఓకే, కానీ ఇక్కడ ఏంటంటే మీరు మధ్యలో మారడానికి ఉండదు. 5 cycles అయినంత వరకు ఈ కంప్రెషన్ ఇస్తే కంప్రెషన్ చేస్తున్న వాళ్ళు ఉండాలి, బ్రీతింగ్ వాళ్ళే ఉండాలి. మధ్యలో నేను అలసిపోయాను, నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది, నేను చేయలేను మాట రాకూడదు. 5 cycles అయిపోయాక అప్పుడు మీరు మారచ్చు. అప్పుడు మీ రోల్స్ బ్యాక్ చేసుకోవచ్చు. బ్రీతింగ్ వైపు ఉన్న మనిషి కంప్రెషన్స్ వైపు వచ్చి, కంప్రెషన్స్ వైపు ఉన్న మనిషి మళ్ళీ బ్రీతింగ్ వైపు వెళ్ళొచ్చు. అప్పుడు మార్చుకోవాలి పొజిషన్స్. ఓకే, నెక్స్ట్ బిఫోర్ చెకింగ్ ఫర్ నెక్ రీజన్ లో ఎక్కువ ఉంటాయి కంపేర్ టు ఎనీ అదర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. అండ్ అఫెన్సివ్ గా ఫీల్ అవుతారు చెంప మీద కొట్టే. అవునా? కాబట్టి సేఫ్ నోట్ షోల్డర్ మీద కొట్టాలి ఎప్పుడైనా. ఎంతసేపు ట్యాప్ చేయాలి? 3 times ట్యాప్ చేయాలి. నెక్స్ట్ నో రెస్పాన్స్. దెన్ no, yes, call to help and కాల్ చేయండి. మీరు వెళ్ళి ఏడి తీసుకురండి. 1003 1004 1005 1006 1007 1008 1009 1010. So no pulse and breathing. So starting CPR 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 24 25 26 27 28 29 30. సో ఇది ఒక సైకిల్. ఎన్ని సైకిల్స్ చేస్తాం? 5 cycles. ఇలా నేను మధ్యలో 3rd cycle దగ్గర అలసిపోయా. సో మనం అలసిపోతే కనుక చేయలేకపోతున్నాం, కరెక్ట్ ప్రెజర్ పెట్టలేకపోతున్నాం అంటే హెడ్ లైన్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఎయిర్ ఇస్తున్నారో వాళ్ళు నా వల్ల కావట్లేదు, నువ్వు వచ్చి చెయ్యి అని చెప్పాలి ముందరగా. వాళ్ళు వచ్చి రెడీగా ఉన్నప్పుడు మీరు చెయ్యి తీయాలి. ఓకేనా? సో ఎన్ని సైకిల్స్ చేస్తాం? ఈచ్ సైకిల్ 30:2. ఇది చిన్నపిల్లలకి అయితే వాళ్ళు హార్ట్ లేదా మరి హార్ట్ అటాక్ అవ్వవా? సినారీస్ ఉండే. కానీ అడల్ట్ అంటే పెద్దవాళ్ళకి రీజన్స్ వేరు, చిన్నపిల్లలకి రీజన్స్ వేరు. పెద్దవాళ్ళకి కొలెస్ట్రాల్ ఎక్కువ అవడం వలన, లేకపోతే స్టెరాయిడ్స్ అవన్నీ వాడడం వలన వాళ్ళ బ్లడ్ ప్రెషర్స్ అనేవి నారో అయిపోయి ట్రామాస్ అయిపోతుంది. కానీ పిల్లలకి ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ అవడం వల్ల అరెస్ట్ అవుతుంది. దాన్ని హైపాక్సిక్ అరెస్ట్ అని అంటాం అన్నమాట. ఓకే, సో యూజువల్గా వీళ్ళకి ఎక్కడ చెక్ చేయాలి పల్స్? మరి అడల్ట్స్కి ఎక్కడ చెక్ చేశాం? ఎస్. ఇప్పుడు పిల్లలకి నెక్కేనా? హ్యాండ్. గుడ్. సో క్యూబైటల్ అంటే మన ఎల్బో ఫోల్డింగ్ ఉంటుంది కదా, లోపల వైపు తీసుకొని మీ 2 fingers క్యూబైటల్ ఫోసా దగ్గర చెక్ చేయాలన్నమాట. సేమ్
5 to 10 సెకండ్స్లో కౌంట్ చేసుకొని బ్రీతింగ్ పల్స్ రెండు చెక్ చేయాలి. ఎందుకు నెక్ దగ్గర చెక్ చేయలేదు పిల్లలకి వెనకాల స్పైనల్ కార్డ్ అనేది అండర్ డెవలప్డ్, ఎందుకంటే ఇన్ఫాంట్స్ కాబట్టి వాళ్ళకి అండర్ డెవలప్డ్ ఉంటుంది. సో వాళ్ళకి మనం నెక్ ఆల్రెడీ షార్ట్ నెక్ ఉంటుంది వాళ్ళకి, ఇలా మనం ఎక్స్టెండ్ చేస్తే ఏమవుతుందంటే ఈ వెనకాల స్పైనల్ కార్డ్ అనేది కంప్రెస్ అవుతుంది, పరాలసిస్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకు మనం వాళ్ళని ఎక్స్టెండ్ చేయాలి, నెక్ దగ్గర చూడాలి, హ్యాండ్ దగ్గరే చూస్తాం. ఓకే, నెక్స్ట్ అండ్ రెస్పాన్స్ అయితే చెక్ చేస్తాం. అడల్ట్స్కి షోల్డర్స్ తడదాం, పిల్లలకి అక్కడ తడదామా? ఎస్. సో టో దగ్గర యూ హ్యావ్ టు ట్యాప్, ఇలా ట్యాప్ చేయాలి. ఓకే, అలా ట్యాప్ చేసాక రెస్పాన్స్ ఉందా లేదా అని చెక్ చేసాము. అండ్ కంప్రెషన్స్ ఎన్ని ఇచ్చాము అడల్ట్కి? ఒక సైకిల్ అంటే ఎంత అడల్ట్కి? 30:2. పిల్లలకి కూడా ఒక రెస్క్యూర్ అంటే సింగిల్ పర్సన్ ఉంటే 30:2, కానీ ఇద్దరు ఉంటే 15:2, అంటే 15 కంప్రెషన్స్ 2 బ్రీత్స్ ఇవ్వచ్చు. ఇద్దరు ఉంటే, ఇద్దరు రెస్క్యూవర్స్ ఉంటే 15:2, లేదా సింగిల్ పర్సన్ ఉంటే మాత్రం 30:2. ఓకే, ఇందాక మనం చూసింది ఇది ఆన్సర్ పెద్దది, చిన్నది అక్కడ సిఎన్డి టెక్నిక్తో హోల్డ్ చేస్తాము. ఇది కూడా 1.5 లీటర్స్ వరకు హోల్డ్ చేస్తుంది ఆక్సిజన్. సో ఎవ్రీ 2/3 ఇలా పంపిస్తే సరిపోతుంది ఆక్సిజన్, సరేనా? అండ్ ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం లేదు నెక్. ఇక్కడ ఇందాక మనం బ్రీతింగ్ చెప్తున్నప్పుడు నెక్ అనేది ఎక్స్టెండ్ చేయాలని చెప్పాను మీకు, అవునా? సరిపోతుంది, ఎందుకంటే వాళ్ళ ఎనాటమీ అంత డెవలప్ అయి ఉంటుంది కాబట్టి మీరు ఇచ్చే ఫోర్స్ ఆఫ్ ఎనర్జీ సరిపోతుంది, వెళ్తుంది లంగ్స్కి. ఓకే.